హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పెసరపప్పు ఫ్రై అయితే చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా చేసుకొని వారానికి 2 టైమ్స్ కానీ తిన్నారంటే మనకి ఇమ్యూనిటీ పవరు, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్, జీర్ణ వ్యవస్థ ఇవన్నీ అయితే బాగా పనిచేస్తాయండి. విటమిన్స్ కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక బాండ్లీ అయితే తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆవాలు ఏంటంటే చిటపటన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనపప్పు అయితే వేసుకోవాలి. పచ్చెనపప్పు కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనము 2 పెద్ద ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడే ఇవైతే వేసేయాలి. అప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టు ఉల్లిపాయలు ఏంటంటే ఎక్కువ వేగించకండి. వేయించారంటే కొంచెం చేదొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడైతే మేము మునగాకులను అయితే వేసేసాము. మునగాకు ఏంటంటే మంచిగా ఏరుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే మునగాకు ఈ సీజన్లో కూడా బాగా ఫ్రెష్గా వస్తుందన్నమాట. అంటే పురుగు పట్టకుండా కూడా ఈ సీజన్లో మునగాకు చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతుందండి. ఇంకా అటు ఇటు కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గుతుందన్నమాట. మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లాగా తిప్పుతూ ఉండాలి. దాంట్లో నుంచి వాటర్ అనేవి వస్తాయన్నమాట. ఇంక ఈలోపు మనము పెసరపప్పు అండి, మన టేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ అయితే నానబెట్టుకొని ఇంకా అవైతే ఒక 2 అవర్స్ అట్లా నానబెట్టుకోండి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆకు కొంచెం ఉడికిన తర్వాత ఈ పెసరపప్పుని అయితే వేసిన తర్వాత ఆ పెసరపప్పులో ఉండే వాటర్ కూడా మనకైతే రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చి ఏంటంటే మంచిగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయండి. బాగా ఉడుకుతుంది పప్పు కూడా. ఇంక పప్పు బాగా ఉడికిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుందాము. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి ఏ మాకు వేసి వండామనేది కూడా తెలియదు అనమాట. ఇక్కడైతే ఏంటంటే కొంచెం పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి బాగా మిక్సీ పట్టుకొని దాన్ని అయితే లాస్ట్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఆ పచ్చి కొబ్బరి కాబట్టి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసుకొని దించేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటే టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి.